సాధారణంగా మనం చూసుకుంటాం సార్. అసల ఏ వయసు వారికి ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి సార్? అదేనండి. అంటే హ్మ్. అది అరుగుదల అనేది సాధారణంగా 50 ఏళ్ల తర్వాత స్టార్ట్ అవుతుంది. 50 ఏళ్ల తర్వాత నుంచి 50 ఏళ్ల నుంచి వీలైనంత వరకి మనం ఎక్సర్‌సైజెస్ చేసుకోవడం, మెట్లెక్కటం, దిగటం ఎక్కువ సార్లు చేయకపోవడం, కింద కూర్చొని లేవడం ఎక్కువ సార్లు చేయకపోవడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ఈ మోకాళ్ళ అరుగుదల అనేది సాధారణంగా 90% ఆఫ్ ద టైమ్స్ స్టార్ట్ అవుతుంది. మరి ఏం చేయాలి? నడవకూడదా అంటే నడవచ్చు. బ్రహ్మాండంగా నడవాలి. సైకిల్ తొక్కటం ఇంకా మంచి ఎక్సర్‌సైజ్ మోకాళ్ళకి. సో, నడక, సైకిల్ తొక్కటం ఇటువంటివి మాత్రం ఆపకూడదు. స్పోర్ట్స్ ఇటువంటివి గూడా ఆడుకోవచ్చు. చెయ్యకూడని పనులు మాత్రం మెట్లెక్కటం, దిగటం, కింద కూర్చొని లేవటం. ఈ 2 పనులు అవాయిడ్ చేసి మోకాళ్ళకి ఎక్సర్‌సైజులు, నడక, సైక్లింగ్ ఇవన్నీ చేసుకుంటే 50 ఏళ్ల తర్వాత కూడా మోకాళ్ళ అరుగుదల రాకుండా కాపాడుకునే అవకాశం అయితే ఉంది. యెస్ సార్. డయాబెటిక్ ఉన్న వాళ్ళకు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తాయని అంటారు. అది ఎంతవరకు నిజం సార్? అంటే ఆహ్, సైన్స్ పరంగా చూస్తే డయాబెటిస్‌కి, మోకాళ్ళ నొప్పులకి సంబంధం అయితే లేదు. డయాబెటిస్ ఉన్నవాళ్ళు సపోజ్ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటే గనక వాళ్ళకి మోకాళ్ళ నొప్పులొస్తాయి. అంతేగాని డయాబెటిస్ ఒక్కటే మోకాళ్ళ నొప్పిని కలగజేయటం అనేది అపోహ. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చేదేంటంటే భుజం నొప్పి. భుజం చుట్టూ ఉండే కండరాలు పట్టేస్తాయి. దాన్ని ఫ్రోజెన్ షోల్డర్ అంటాము. సో, ఇది డయాబెటిస్ వచ్చిన వాళ్ళల్లో 100 మందికి డయాబెటిస్ వస్తే సాధారణంగా 80 మందికి ఈ భుజం పట్టేయడం అనేది ఉంటుంది. సో, డయాబెటిస్‌కి భుజం నొప్పికి సంబంధం ఉంది గానీ, డయాబెటిస్‌కి మోకాళ్ళ నొప్పికి ఎక్కువ సంబంధం లేదు. యెస్ సార్. మనం చూసుకుంటాం కొంతమందేమో మెట్లు ఎక్కమంటారు. కొంతమంది మెట్లు దిగొద్దంటారు. అసలు ఏది కరెక్ట్ సార్? అదే నేను చెప్పాను గదా! యాహ్! 40, 50 ఏళ్ల తర్వాత వీలైనంత వరకి మెట్లు ఎక్కటం, దిగటం తగ్గించుకోవాలి. వీలైనంత వరకి. ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో అది ఓకే. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటే లిఫ్ట్ వాడుకోవాలి. అట్లా ఇంకొకటి కాకుండా ర్యాంప్ ఏదన్నా ఉంటే ర్యాంప్ వాడుకోవాలి. మెట్లు ఎక్కటం కన్నా గూడా ర్యాంప్ ఎక్కటం ఆహ్, చాలా ఉత్తమం అన్నమాట. మోకాళ్ళు ఎక్కువ నొప్పి రాకుండా ఉంటాయి. ర్యాంప్ ఎక్కటం వలన. హ్మ్. అది. అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అదేనండి. వెయిట్ హ్మ్. పెరగకుండా ఉండడం, మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ చేసుకోవటం, ఎప్పటికప్పుడు ఆహ్, ఇది ఏదైనా చిన్న దెబ్బ తగిలినా అశ్రద్ధ చేయకుండా ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికెళ్లి మోకాల్లో ఏమన్నా దెబ్బ తగిలిందా అనేది పరీక్ష చేయించుకోవటం. ఓకే. చిన్న చిన్న దెబ్బల్ని అశ్రద్ధ చేయకుండా ఉండటం. మోకాలు చుట్టూ ఏదన్నా వాపు వచ్చినా సరే వెంటనే డాక్టర్ దగ్గరికెళ్లి పరీక్ష చేయించుకోవటం. ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు.